రామ్దేవ్ బాబా గారు ఒక మాట అన్నారు. ఇది హిందూ రాష్ట్రం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం ఎప్పటికైనా హిందూ రాష్ట్రం అవ్వాల్సిందే, లేదంటే ప్రమాదకరమైనటువంటి కోరల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన మాట్లాడారు. దానికి ఇప్పుడు లక్నోకి చెందినటువంటి ఒక ఇమాం, ద ఇమాం, సీనియర్ ముస్లిం మత పెద్ద మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలి దీన్ని తీవ్రంగా స్పందిస్తూ ముస్లింలు ఎవరికీ భయపడరు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి దేశము, ఇది లౌకిక దేశము, అది రాజ్యాంగంలోనే ఉంది, రాజ్యాంగం ప్రకారం అందరూ ఇక్కడ అన్ని హక్కులతో జీవించవచ్చు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ దేశంగా మేము కానివ్వం, హిందూ దేశం కాదు లౌకిక దేశం అని అంటున్నారు. వాస్తవంగా ఇది రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి హక్కులతో సమానంగా బ్రతకొచ్చు, దాని గురించి ఎవరూ కూడా అనడానికి లేదు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు ఈయన మౌలానా అంటున్న విధంగా అందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకొచ్చు. కానీ ఇది హిందూ రాష్ట్రం అవ్వడానికి లేదు అనడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకు అంటే వీళ్ళు కూడా స్వతంత్ర సమయంలో మేము కష్టపడ్డాము, మేము కూడా ప్రాణత్యాగాలు చేసాము అంటున్నాడు ఆయన. వాస్తవమే, కానీ వీళ్ళ కోసం సపరేట్గా తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని రెండు ప్రాంతాలు ఇచ్చారు. ఈనాటి బంగ్లాదేశ్, ఆనాటి తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తానే పశ్చిమ పాకిస్తాన్. ఈ రెండు ప్రాంతాలని ముస్లింల కోసం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగిలిపోయినటువంటి ముస్లిమ్స్ స్వేచ్ఛగా బ్రతకొచ్చు, రాజ్యాంగబద్ధంగా అందరము బ్రతకొచ్చు, వాళ్ళతో పాటే ముస్లింలు క్రిస్టియన్స్ బ్రతకొచ్చు. కానీ దీన్ని హిందూ దేశంగా చేయడానికి లేదు అనడానికి ఎవరికీ లేదు. గత 70 సంవత్సరాలుగా హిందువుల్ని చేతగాని వాళ్ళగా చవటలుగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు హిందువుల్ని మోసం చేసింది కాబట్టి ఈరోజు చేవ చచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే గత 12 సంవత్సరాల నుంచి కొంచెం చలనం అయితే వచ్చింది ప్రజల్లో. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా కాదు, ఒక 4-5-6 సంవత్సరాల నుంచి అయితే కొంచెం చలనం వచ్చింది 2019 నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే అది రాజ్యాంగం ఇచ్చింది, అలాగే మనలో ఉన్నటువంటి లౌకిక వాద మనస్తత్వం మంచిదే. కానీ ఆలోచించాల్సింది ఏంటి, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ రాష్ట్రం అవ్వాలి, హిందూ దేశంగా అవ్వాల్సిందే. వాళ్ళు అడగడానికి లేదు. ఇదే ముస్లిం పెద్దలకి చెప్పింది ఏంటంటే మీకు సపరేట్గా ఒక దేశం అయిపోయింది. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు బిక్కజర్చుకుని బ్రతుకుతున్నారు. పేరుకే అవి లౌకికవాద దేశాలు, కానీ ఇస్లాం దేశాలు అయిపోయాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్. మరి ఇది హిందూ దేశం ఎందుకు అవ్వకూడదు? ఇక్కడ మిమ్మల్ని ఎవరో వద్దని చెప్పడం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం లేదు. ఇక్కడ మాది హిందూ దేశం అవ్వాలి, ఈ హిందూ దేశంలో మీరు స్వేచ్ఛగా బ్రతకవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు.